ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందినటువంటి పునర్విక అనే ఒక చిన్నారి ఒక రేర్ సమస్యతో SMA టైప్ 1 అనే ఒక జన్యుపరమైనటువంటి లోపంతో బాధపడుతుంది. దానికి సాధారణంగా మనం వైద్యం అంటే 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షల వరకు మనకు తెలుసు. కానీ దానికి ఒకే ఒక ఇంజెక్షన్ మాత్రమే ట్రీట్మెంట్గా ఉంది. దాని ఖరీదు అక్షరాల 16 కోట్ల రూపాయలు. అది కూడా మన దేశంలో దొరకదు, ఇతర దేశం నుంచి దాన్ని రప్పించాలి. సో ఆ ఇంజెక్షన్ రప్పించడానికి అయ్యే కాస్టు సాధారణంగా ఎవరు భరించలేని పరిస్థితి. అంటే ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల దగ్గర నుంచి ఎవరు కూడా భరించలేరు. 16 కోట్ల రూపాయలు ఒక ఇంజెక్షన్కి పెట్టగలే వాళ్ళంటే అపర కోటీశ్వర్లు అయి ఉండాలి. సో సాధారణంగా పెట్టలేని పరిస్థితి. కానీ ఇది రేర్గా వచ్చే సమస్య. సో మరి ఈ సమస్య కోసం చిన్నారిని కాపాడేయాలంటే ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పాపం మానవతా హృదయంతో స్పందించిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు తోచిన సాయం చేశారు. సాయం చేయలేకపోతే ఒక 10 మంది దృష్టికి ఆ సమస్యను తీసుకెళ్లి వాళ్ళ చేతైనా సాయం చేయించారు. సాధారణంగా ఇది కర్నూలు జిల్లా. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ నోటీసు కూడా వచ్చింది. అప్పుడు వెంటనే అంటే సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఇంతమంది దాతలు స్పందిస్తున్నారో అది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు మనందరికీ తెలుసు, సోషల్ మీడియా వేదికగా సమస్య చెప్పుకుంటే పరిష్కరిస్తున్నటువంటి ఏకైక పొలిటీషియన్ మొత్తం నాకు తెలిసి ఇండియా మొత్తం మీద నారా లోకేష్. మిగతా పొలిటీషియన్స్ ఎప్పుడైనా అడపాదడపా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు దేనికన్నా రెస్పాండ్ అవుతారేమో నాకు తెలియదు. కానీ నారా లోకేష్ గారు ప్రతిరోజు ఏ సమస్య అయినా కానివ్వండి ఆ సమస్యను లోకేష్ గారికి ట్యాగ్ చేస్తే దాన్ని సంబంధిత అధికారులకు కావచ్చు లేదా వాళ్ళ టీంకి కావచ్చు చెప్పి వెంటనే పరిష్కరించే బాధ్యతను తీసుకున్నారు. అలాంటి లోకేష్ గారు పునర్విక విషయంలో కూడా ఒక స్టెప్ ముందుకు వేసి పునర్వికను కాపాడే బాధ్యత నాది అంటూ ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. వాస్తవానికి ఇప్పటి వరకు దాతల నుంచి దాదాపుగా 10 కోట్ల వరకు సాయం పునర్వికకు అందింది. ఇంకా కావాల్సిన సాయం ఎంత అంటే దాదాపుగా 6 కోట్లు. వాస్తవానికి ట్రీట్మెంట్ కూడా వెంటనే చేయించాలి. అది 2 ఏళ్లలోపు చేయించాల్సినటువంటి ట్రీట్మెంట్ అనేది 2 ఏళ్లలోపు మాత్రమే ఇంజెక్షన్ వేస్తే అది పనిచేస్తుంది. సో వయసు దాటిన తర్వాత కూడా పనిచేయదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు. మిగతా 6 కోట్లు ఏదైతే రిమైనింగ్ 6 కోట్లు ఉందో ఆ 6 కోట్లు సమకూర్చే బాధ్యత నాది అని చెప్పి నిన్న నారా లోకేష్ గారు ఆ ఫ్యామిలీకి అయితే భరోసా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో స్వయంగా ఆయనే ఒక ట్వీట్ చేయడంతో పాటు వాళ్ళ టీంని కూడా అలాట్ చేశారు. తర్వాత మనకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళ తల్లిదండ్రులతో కూడా టీం మాట్లాడటం, ఆ అమౌంట్ ఎంత సమకూరింది, ఇంకా ఎంత కావాలి, సో ఏ టైంకి కావాలి, ఇలాంటి అన్ని వివరాలు కూడా సేకరించడం కూడా జరిగిందని మనకైతే తర్వాత తెలిసింది. సో అంటే మొత్తంగా నారా లోకేష్ గారు ఇప్పటి వరకు అంటే 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల వరకు మాత్రమే సోషల్ మీడియాలో సాయాలు చూస్తుంటాం. బట్ తొలిసారిగా 6 కోట్ల రూపాయల సాయం చేయటం అనేది మామూలు విషయం కాదు. ఎప్పుడైతే నారా లోకేష్ గారు స్పందించారో పాపం వాళ్ళ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు. ఎందుకంటే 10 కోట్లు వచ్చినా కానీ 6 కోట్లు అనేది చిన్న విషయం కాదు. ఇదేం 5 లక్షలు 6 లక్షలు కాదు. ఎక్కడో చోట ఏదో ఒకటి చూసి పెట్టి తీసుకురావడానికి. వాళ్ళ ఫాదర్ నడుపుకునేది ఒక చిన్న సెలూన్ షాప్ అంట. సో ఆయన అది కూడా చెప్పాడు, ఒక చిన్న సెలూన్ షాప్ మాత్రమే వాళ్ళు నడుపుకుంటారు. సో అంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు ఒక రకంగా మాట్లాడితే. సో అలాంటి సమయంలో దాతల నుంచి కూడా నిన్న నారా లోకేష్ ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే పునర్వికను మళ్ళీ తిరిగి కాపాడాలి, పునర్వికను మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావాలని స్పందించిన ప్రతి హృదయానికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు. ఇప్పుడు నా టైం వచ్చింది. సో ప్రజలు చేయాల్సింది చేశారు. సో ఇప్పుడు మై టర్న్. సో ఇప్పుడు ఆ 6 కోట్ల బాధ్యత నేను తీసుకుంటున్నాను, మీరు కూడా పునర్వికకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక విజ్ఞప్తిని కూడా నిన్న నారా లోకేష్ గారు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన ట్వీట్ స్వయంగా నారా లోకేష్ గారు ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్ని మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇదే నిన్న స్వయంగా నారా లోకేష్ గారు రెస్పాండ్ అయినటువంటి ఆ ట్వీట్ ఇది. సో పునర్విక పేరుతో వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి ఒక అకౌంట్ నుంచే నిన్న లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఒక ట్వీట్ అయితే పెట్టారు. సో మంత్రి నారా లోకేష్ గారికి నమస్కరిస్తూ, నా పాప పేరు పునర్విక, SMA టైప్ 1తో బాధపడుతుంది. దానికి ట్రీట్మెంట్గా 16 కోట్ల ఇంజెక్షన్ ఒకటే ఆప్షన్ అన్నారు. దానికోసం మేము అన్ని రకాలుగా ప్రయత్నిస్తే ప్రజల నుంచి దాతల నుంచి మంచి స్పందన వచ్చి దాదాపుగా 10 కోట్ల వరకు సమకూరాయి అని చెప్పి మిగిలిన అమౌంట్ ఇంకా దాదాపు 6 కోట్లు కావాల్సి ఉంది, అది మీరు
ప్రభుత్వం నుంచి ఇప్పించగలిగినా లేదా మీరు సాయం చేసినా మేము రుణపడి ఉంటామని చెప్పి దీని కింద కంటిన్యూషన్ ట్వీట్లు అయితే పెట్టారు. సో ఆ తరువాత నారా లోకేష్ గారు అయితే దీనికి రెస్పాండ్ అవడం జరిగింది. సో అందరికీ ఎవరైతే పునర్విక సేవ్ చేయాలని చెప్పి ఎవరైతే స్పందించారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ చూశారు దాదాపుగా 10 కోట్ల రూపాయల వరకు ఆల్రెడీ వచ్చిందని చెప్పి ఐ సల్యూట్ టు ఎవ్రీ ఇండివిజువల్ హూ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్. అంటే ప్రతి వ్యక్తికి కూడా దీనికోసం రూపాయి ఇచ్చిన ప్రతి వ్యక్తిని కూడా నేను అభినందిస్తున్నానని చెప్పి సెల్యూట్ చేస్తున్నానని చెప్పి చెప్పడంతో పాటు నవ్ ఇట్ ఈజ్ మై టర్న్ టు ఎన్షూర్ పునర్విక రిసీవ్ ది బ్యాలెన్స్ ఆఫ్ 6 crore అని చెప్పి నారా లోకేష్ గారు ఒక హామీని ఇవ్వడంతో పాటు లాస్ట్లో ఒక మెసేజ్ కూడా చూశారు. ఐ రిక్వెస్ట్ టు ఆల్ ప్రొవైడ్ సపోర్ట్ టు ఫండ్ దిస్ బ్రేవ్ చైల్డ్ ఆఫ్ ఏపీ అని చెప్పి మీరు కూడా సపోర్ట్ చేయండి, అంటే మా వంతు మేము చేస్తున్నాము మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక విజ్ఞప్తిని అయితే నారా లోకేష్ గారు అయితే చేయడం జరిగింది. నిన్న అంటే ఎప్పుడైతే నారా లోకేష్ గారు 6 కోట్లు, ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు. 6 కోట్లు అనేది ఒకసారి మీరు ఊహించండి. 6 కోట్ల రూపాయలు వెంటనే అంటే 10 కోట్ల రూపాయలు సేకరించారు ఓకే, బట్ వాస్తవానికి ప్రజల నుంచి 10 కోట్లు రావడం కూడా చిన్న విషయం కాదు. అలాంటిది మిగిలిన 6 కోట్లు ఎలాగా అని వాళ్ళు తర్జన భర్జన పడుతున్న సమయంలో ఎస్ నేనున్నాను, మీ 6 కోట్ల సంగతి నేను చూసుకుంటాను, మీరు దాని గురించి మర్చిపోయి హ్యాపీగా చిన్నారి ఆరోగ్యాన్ని చూసుకోండి అని చెప్పి నారా లోకేష్ గారు నిన్న భరోసా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. పరిమళించిన మానవత్వం, కర్నూలు జిల్లా చిన్నారి పునర్వికకు ప్రజల ఆపన్న హస్తం, ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన హృదయాలు, 10 కోట్ల వరకు క్రౌడ్ ఫండింగు, ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షలు, 16 కోట్ల ఇంజెక్షన్తో చిన్నారి బతికే అవకాశం, మిగిలిన 6 కోట్ల కోసం లోకేష్కు తల్లిదండ్రుల విజ్ఞప్తి, ఆ డబ్బు సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చినటువంటి మంత్రి అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే వేసేయచ్చు. మానవుడే మహనీయుడు, మంచిని తలపెట్టినచో మనిషికి అడ్డు లేదులే అంటూ అప్పుడెప్పుడో ఓ సినీ గేయ రచయిత మనుషుల గొప్పతనాన్ని వివరిస్తూ పాట రాశారు. అది సమాజంలో ఏదో ఒక రూపంలో ఎన్నోసార్లు కనిపిస్తూనే ఉంది. కర్నూలు జిల్లా చిన్నారి పునర్విక శ్రీ విషయంలోనూ మరోసారి ప్రస్ఫుటమైంది. 14 నెలల చిన్నారికి ప్రాణాంతకమైనటువంటి SMA అనే జన్యుపరమైన వ్యాధి సోకిందని తెలిసిన తల్లిదండ్రులు తలడిల్లిపోయారు. దీనికి సంబంధించిన కంటిన్యూషన్ చూద్దాం. 16 కోట్ల ఇంజెక్షన్ వేయిస్తే చిన్నారి కలకాలం క్షేమంగా ఉంటుందని తెలిసి చేయి కలిపారు. దీంతో ప్రతి ఒక్కరూ తోచిన సాయంతో దాదాపుగా 10 కోట్ల వరకు సమకూర్చారు. మరోపక్క ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 50 లక్షల రూపాయలు వీరికైతే సపోర్ట్గా మంజూరు కూడా చేయడం జరిగింది. సో తర్వాత లోకేష్, సో పునర్వికను ఆదుకునేందుకు మంత్రి లోకేష్ ముందుకు వచ్చారు. SMA type 1 వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని రక్షించుకునేందుకు తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తితో దాతలు ఇప్పటికే 10 కోట్లు సమకూర్చారు. మరో 6 కోట్లు తక్కువ కావడంతో పునర్విక తల్లిదండ్రులు లోకేష్కి విజ్ఞప్తి చేశారు. తమ చిన్నారిని ఆదుకోవాలని కోరారు. స్పందించిన లోకేష్ పునర్వికను ఆదుకునే బాధ్యత తాను తీసుకుంటానని, మిగిలిన 6 కోట్లు సమకూర్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. వాస్తవానికి నాకు తెలిసి ఇవి ప్రభుత్వ సొమ్ము కాదు, ఈ 6 కోట్లు కూడా ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి డబ్బులైతే కాదు నాకు తెలిసి. సో ఖచ్చితంగా అది లోకేష్ గారి పర్సనల్గా ఇచ్చే అమౌంట్ కావచ్చు, లేదా వేరే రూపంలో లోకేష్ గారు ఏదైనా తీసుకుని ఇచ్చే అమౌంట్ కావచ్చు, కానీ నాకు తెలిసి ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి అమౌంట్ అయితే కాదు. సో ఏది ఏమైనా మొత్తంగా అటు ప్రజల్లో కావచ్చు, ఇటు నారా లోకేష్లో కావచ్చు మానవత్వం పరిమళించింది అనేది వాస్తవం. ఈ రోజుల్లో ఎవరు బ్రతుకు వాళ్ళది అనుకుంటున్న రోజుల్లో ఎక్కడో ఒక చిన్నారికి జన్యుపరమైన లోపం ఉంది, అంత ఖరీదు వాళ్ళు భరించలేరని తెలిస్తే ప్రతి చెయ్యి కలిపి 10 కోట్ల రూపాయలు సాయం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా మొదట మనం సాయం చేసిన ప్రతి వ్యక్తిని మెచ్చుకోవాలి. తర్వాత లోకేష్ గారు మిగిలిన 6 కోట్ల కోసం ఇబ్బంది పడుతున్న వారికి నేను అండగా ఉంటానని ముందుకు వచ్చినటువంటి నారా లోకేష్ గారిని కూడా ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఇటీవలే హైకోర్టు కూడా నారా లోకేష్ గారు స్పందిస్తున్న తీరు బేష్ అని చెప్పి ఇటీవల హైకోర్టు ప్రశంసించిందని మనం ఒక వీడియో కూడా చేసాం. సాధారణంగా కోర్టులు అనేవి రాజకీయ నాయకులు పేర్లు ఎత్తవు, వాళ్ళని ఎక్కడ ప్రశంసించవు. అసలు అరుదుగా జరిగే ఒక ఘటన నారా లోకేష్ విషయంలో జరిగింది. సో ఇప్పుడు అంటే నారా లోకేష్ గారు ఎందుకు ఆ స్థాయికి ఎదిగారంటే ఇందుకే. సో ఆయనలో ఉన్నటువంటి మంచితనం కావచ్చు, మానవత్వం కావచ్చు, రాజకీయాల్లో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా కింద పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్. ఏదేమైనా మొత్తంగా అందరూ చెయ్యి కలిపి ఈ రోజును పునర్వికను రక్షించడానికి చేసిన ప్రయత్నం అయితే సఫలమైందని చెప్పొచ్చు మనం.